జరిగిన ఒక విషయం నేను చెప్తాను. ఇది బహుశా అందరికీ గుర్తుందో లేదో. నిన్నగాక మొన్న ఏం జరిగింది? భారతమాత మహాహారతి. ఇవాళ మరి కుంభమేళా గురించి రచ్చ రంబోలా చేస్తున్నాం కదా. మరి ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ నిన్నగాక మొన్న జరిగి ప్రాణాలు కోల్పోయి నిట్ట మంటల్లో తగలబడిపోయినారు. అసలు ఈ సభ పెట్టినటువంటి, ఈ సభ జరిగినటువంటి తీరుని ఎవరైనా విశ్లేషించారా? ఎందుకు విశ్లేషించలేదండి? అక్కడ ఒక బోట్లో జరిగిన బోటు దగ్ధం అయిపోయింది. మీకు ఇంకో విషయం తెలుసా? వచ్చినటువంటి వార్త, ఆ బోటుకి సంబంధించినంత వరకు ఆ క్రాకర్స్ కాల్చి ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ క్రాకర్స్ కాల్చడానికి పర్మిషనే లేదు, కానీ కాల్చిన తర్వాత జరిగినటువంటి ప్రమాదంలో ఎంతమంది మనుషులు ఇదైపోయారు. మరి దాని మీద ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నట్టు ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి వార్త ఎందుకు వినలేదండి? ప్రభుత్వానికి భయమా? లేకపోతే దీని వెనుక ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధిని, ప్రజాప్రతినిధిని చూస్తే భయమా? చెప్పండి. చట్టం మీ చుట్టమా? ఒక అల్లు అర్జున్ని పట్టుకొని అక్కడ ఒక థియేటర్లో చచ్చిపోయినందుకు 2 కోట్లు వసూలు చేశారు. ఒక ప్రాణానికి, 2 ప్రాణాలకి. మరి ఇక్కడ పోయినటువంటి ప్రాణాలకి మరి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి మరి పర్మిషన్ లేకుండా నడిపినటువంటి ఆ సంస్థ నుంచి ఎన్ని కోట్లు వసూలు చేయాలి? ఒక్కళ్ళన్నా అడిగారా? అడగరండి. ఎందుకంటే దౌర్జన్యం చేసేవాడిదే ఈరోజు రాజ్యం కాబట్టి మనకి భయం. యోగిరాజు అక్కడెక్కడో ఉన్నాడు కాబట్టి ఇక్కడ మాట్లాడతాం. మన దగ్గర లేడు కదా, అందుకని మాట్లాడతాం. ఇంకొక మాట, అసలు హిందుత్వం యొక్క పవిత్రత, హిందూ దేశం యొక్క గొప్పతనము ఎవరికి కనపడతారా బాబో? ఏం కనపడతాయి అంటే చెప్పన, మోనాలిసాలు కనపడతారు. మోనాలిసాలు మీ బతుకులు జాడా. ఒకడేమో మోనాలిసాని సల్మాన్ ఖాన్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇది నిజమేమో అనుకోని ఆ ఫోటోలు చూసి సల్మాన్ ఖాన్కి ఫోన్ చేసిన, ఒరే ఏందిరయ్యా కంగ్రాచులేషన్స్ రా సల్లు బాయ్ అనగాని ఏందక్కయ్య అట్ట మాట్లాడుతున్నావు అన్నాడు. అరే మోనాలిసాని చేసుకున్నావు అంట కదరా అన్న. అరే నా సంగతి నీకు తెలుసు కదక్క అన్నాడు. ఒకసారి ఉలిక్కిపడినా నేను, అరే ఏందిరా అట్లా మాట్లాడుతున్నావు అంటే, అదే అక్కయ్య అదే నాకు పెళ్ళంటే ఇష్టం లేదు కదా, నేను చేసుకోను కదా అక్కయ్య అని. మరి మా వాళ్ళు చేసినారు కదరా అని చెప్పేసి అని నేను తీసిన. మీ వాళ్ళకి అని ఏదో అన్నాడు, నేను చెప్తే బాగోదు. తర్వాత రామ్ చరణ్ పక్కన హీరోయిన్ చేసి పడేశాడు ఒకడు. ఇంకొకడు ఏం చేశాడు? ఐఏఎస్ ఆఫీసర్ని చేశాడు. ఒరే గలీజ్ గాళ్ళారా, ఏమంటారు, నిశానీ గాళ్ళరా. ఆ అక్షరాస్యత లేనటువంటి మీ దరిద్రమైనటువంటి బుర్రలు ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ మడత పెట్టి ఎక్కడ పెడుతున్నాయి అనంటే దరిద్రుల మీద పడుతున్నాయి, దరిద్రుల కాళ్ళ కింద పెడుతున్నాయి, వాళ్ళ అధికారం కింద పెడుతున్నాయి. విద్యావంతులు పైకి రారు, విద్యావంతులు ఆలోచించరు. కోహనా మేధావులు మాత్రం పరిగెత్తుకుని వస్తారు. వీళ్ళమ్మ గడుపులు బంగారంగాను. ఎక్కడ హిందూ ధర్మానికి పోట్లు పొడుద్దామా, ఎక్కడ హిందూ ధర్మాన్ని చించి పాతరేద్దామా అని వస్తారో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మం నాది. ఎన్ని పోట్లు పొడిచినా, ఎన్ని తలలు తెగిపడినా, ఎన్ని శరీరాలు అగ్నికి ఆహుతైనా ఇంకా బ్రతికే ఉంది, బ్రతికే ఉంటుంది, బ్రతికి తీరుతుంది. ఆది నుంచి అంతం వరకు ఉండేదే నా ధర్మం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.